హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఫ్రైడే ఈవినింగ్ డిన్నర్ అగైన్. లాస్ట్ వీక్ మీరు వీడియో చూసారా? నేను డిన్నర్కి ఏం చేశాను వితిన్ 30 minutes. ఇవాళ అయితే 30 minutes ప్లాన్ కాదు, కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. బట్ యా, నేను మీకు చెప్పినట్టు ఫ్రైడే ఈవినింగ్ మీల్ అన్నది మా ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్. ఇట్స్ రిలాక్స్డ్ మీల్ దట్ వీ హ్యావ్ ఇన్ ద ఎంటైర్ వీక్. ఈ ఒక్క పూటనే మేము కూర్చొని సరదాగా పొద్దున్న లెగాలన్న టెన్షన్ లేదు, ఎక్కడికి వెళ్ళాలన్న టెన్షన్ లేకుండా రిలాక్స్డ్గా వంట చేసుకొని తింటాము. సో వితౌట్ ఎ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, దిస్ ఈజ్ మై కార్బ్స్ ఫర్ టుడే. ఇవాళ రైస్ కాదు, చపాతీ. సో నేను చపాతీ తీసుకొని ఇందులో చపాతీ డో అనేది మిక్స్ చేస్తాను. నేనైతే కొంచెం షుగర్, సాల్ట్ వేసి చేస్తాను. మీ ఫ్రైడే ఎలా ఉందండి? నాకైతే చాలా లాంగ్ వర్కింగ్ డే ఉండే, ఒక క్రిటికల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇవాళ ఒక క్రిటికల్ యూజర్ స్టోరీ మీద వర్క్ చేసాము. డెవలపర్స్ నిన్నటి వరకు అంతా డెవలప్మెంట్ చేసి ఇచ్చేశారు. నేను నిన్న క్యూఏ స్టార్ట్ చేశాను. బట్ సంహౌ నేను ఆటోమేషన్ మొత్తం రాసేసా, కానీ ఫైనల్గా మాత్రం ఫెయిల్ అవుతుండే. అదే మేము డీబగ్ చేస్తుండే. లాగ్ ఆఫ్ చేసే ముందు నేను ఎలాగైనా ఇవాళ ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను నా స్టోరీ, బట్ అవ్వలేదండి. మళ్ళీ మండే పొద్దున్నే అదే చూడాలి, ఖచ్చితంగా అది కంప్లీట్ చేయాలి. అది మేము చేస్తున్న ఎపిక్లో చాలా ఇంపార్టెంట్ స్టోరీ. మెయిన్ ఫంక్షనాలిటీ అంతా అందులో డెవలప్ చేస్తున్నాము. చూద్దాము. రోజు ఉండే తిప్పలే, రోజు వాటిలో ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి నేర్చుకుంటాము కదా. నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఈ స్టోరీలో కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా న్యూగా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నేను ఫస్ట్ టైం కాఫ్కా మెసేజింగ్, కాఫ్కా టాపిక్స్తో వర్క్ చేస్తున్నాను. సో డెఫినెట్గా ఏదో 1% అయినా నేర్చుకుంటాను అని నా ఒపీనియన్. మీ వర్క్ డే ఎలా ఉంది? మీరు వర్క్ చేస్తారా? మీరు వర్క్ చేస్తే మీ వర్క్ డే ఎలా ఉందో చెప్పండి. మీరు వర్క్ చేయకపోతే మీరు ఇవాళ ఎలా స్పెండ్ చేశారన్నది చెప్పండి. ఈ వీక్ మీల్ ప్రెప్ కింద మళ్ళీ నేను చికెన్ మ్యారినేట్ చేశాను. అండ్ ఇది మా ఇంట్లో స్టేపుల్. చికెన్ అన్నది మేము స్టేపుల్గా ప్రోటీన్ సోర్స్లో యూస్ చేస్తాము. ఇది కొంచెం నేను మ్యారినేట్ ఆల్రెడీ చేశాను, బట్ కొంచెం తక్కువ అనిపించింది మ్యారినేడ్. సో నేను కొంచెం మళ్ళీ మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఒక 10 minutes అయ్యాక నేను ఇది ఎయిర్ ఫ్రైర్లో కుక్ చేసేస్తాను. చికెన్ ఉంది పక్కన. ఈ లోపల నేను కర్రీ చేసేస్తాను. ఇలా బీన్స్ ఫ్రై, చికెన్, గ్రిల్డ్ చికెన్ అండ్ చపాతీ. ఆయిల్ నేను మెజర్ చేసుకున్నాను ఫర్ ఫ్యాట్. తెలుసా, 1 gram ఆఫ్ ఆయిల్లో థింక్ 9 calories ఉంటాయి అనుకుంటా. హైలీ డెన్స్డ్ ఫ్యాట్స్ ఆర్ హైలీ డెన్స్. దెన్ goes the onion. The onions are frying. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను బీన్స్ కూడా కట్ చేసేస్తున్నాను. ఆనియన్స్ ఆల్మోస్ట్ రెడీ. బీన్స్తో మళ్ళీ ఫ్రై అవుతాయి కాబట్టి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే I'll put the beans in. చికెన్ ఎయిర్ ఫ్రైర్లో కుక్ అవుతుంది, బీన్స్ స్టవ్ మీద కుక్ అవుతుంది. మీన్ వైల్ నేను క్విక్గా ఈ చపాతీ డోని కొంచెం పేడించి ఉండలు చేసేసుకుంటాను. కౌంటర్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకా పిల్లలు వస్తే
చపాతీ చేసేయడమే. అండ్ బై ద వే నేను స్టార్ట్ చేసి 30 minutes అవుతుంది. నేను వాళ్ళు వచ్చాక చేద్దాం అనుకున్నాను, బట్ దెన్ వచ్చేసరికి రెడీ పెడితే తినేస్తారు. స్విమ్మింగ్కి వెళ్ళి వస్తారు కదా, ఆకలి మీద ఉంటారు పాపం. సో నేను వాళ్ళు వచ్చే లోపల ఇవి కూడా చేసేస్తాను. సో వచ్చేసరికి అన్నీ రెడీ అయిపోతాయి, వేడివేడిగా లాగించవచ్చు. అయిపోయిందండి ఇవాళ డిన్నర్ ప్రెప్. మీకు చూసినట్టు నేను 3 items చేశాను, అండ్ నాకు 3 items చేయడానికి లెస్ దెన్ 1 hour పట్టింది. ప్రిసైజ్గా చెప్పాలంటే అరౌండ్ 50 minutes. సో నేను ఈ త్రీ ఐటమ్స్లో నా ప్రపోర్షన్స్ అన్నవి కరెక్ట్గా ఉన్నట్టు చూసుకున్నాను. అంటే కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్ అనేది నాకు ఎంత కావాలో దానికి తగ్గట్టు నేను చేసుకున్నాను. మీరు కూడా మీ మీల్స్ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you until another video. Bye.